జనరేషన్లో చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజ్ చాలా ఈజీగా అయిపోతుంది. జనరేషన్కి లవ్ అనే దానిపైన అభిప్రాయం కూడా మారిపోతూ వస్తుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా చూసుకుంటే 10th లవ్ అంటున్నారు, ఇంటర్కి వచ్చేసరికి మ్యారేజ్ అంటున్నారు, డిగ్రీకి వచ్చేసరికి విడాకులు అంటున్నారు. అసలు దీంట్లో గల కారణాలు ఏంటో ఒకసారి చర్చిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. చాలా మంది లవ్ చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఇంకొంతమంది లవ్ చేసుకొని విడిపోయి కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మొత్తానికి కూడా కారణాలు ఏమై ఉంటాయి? అసలు వీళ్ళ మధ్యలో ఏమన్నా దోషాలు కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు? లవ్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కుజుడు శుక్రుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని జాతకాల్లో శుక్ర చంద్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, విపరీతంగా ప్రేమించుకుంటారు, కానీ ఆ ప్రేమ నిలుపుకోలేకపోతుంటారు కొంతమంది. వీటికి కూడా ఈ గ్రహాలు కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం 2 కేటగిరీస్ని చూడాలి. ఒకరు ప్రేమ సక్సెస్ చేసుకునే వాళ్ళు, ప్రేమ ఫెయిల్ అయిపోయేవాళ్ళు, భగ్న ప్రేమికులు అంటారు కదా. ఈ 2 కేటగిరీస్ చూద్దాం. మొట్టమొదటగా ప్రేమ సక్సెస్ చేసుకునే జాతకాల్లో కుజ శుక్రుల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన, వీటికి తోడు మనకు కొన్నిసార్లు రాహు అనుగ్రహం కూడా వీళ్ళకు ఉండడం వలన ఈ ప్రేమలు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక రెండవది ప్రేమలు ఫెయిల్ అవ్వడం. ఈ ప్రేమలు ఫెయిల్ అవ్వడం అనేది కూడా శుక్రచంద్రుల కలయిక ఎవరెవరి జాతకాల్లో ఉంటుందో వాళ్ళు కూడా ప్రేమ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ప్రేమ దాంట్లో స్త్రీలకైతే గురుదోషం ఉన్నా ప్రేమ ఫలించదు, పురుషులకైతే శుక్రదోషం ఉన్నా కూడా ప్రేమ ఫలించదు. వీళ్ళు ఎంత గింజుకున్నా కూడా ఆ ప్రేమ అనేది సక్సెస్కి కాదు. కొన్నిసార్లు దశాంతర్దశల్లో రాహుకేతువుల యొక్క అష్టమాధిపతి యొక్క సమస్య వచ్చినప్పుడు వీళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారన్నమాట. సో ఇలా ప్రేమికులని ఒక కేటగిరీ సక్సెస్ అయ్యే వాళ్ళు, ఒక కేటగిరీ ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళని 2 కేటగిరీలుగా జ్యోతిష్ శాస్త్రం అనేది చూసింది. అంటే కొంతమంది విడిపోయిన తర్వాత కూడా కలుస్తూ ఉంటారు కదా గురుగారు. ఇప్పుడు విడిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి కలవడం, వీటికి కారణాలు ఏముంటాయి? అంటే మళ్ళీ వచ్చి కలవడం అంటే ఏంటి? అంటే మళ్ళీ విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఏమన్నా ఆ కేసులు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ అట్లా జరిగినాయి అంటే దాంట్లో కూడా జాతకాలకు సంబంధించి ఏదో ఒకటి అప్లై అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితం అనేది ఖచ్చితంగా అంటే గ్రహాల శాస్త్రత్వంతో జరుగుతూ ఉంటుంది. వితౌట్ గ్రహాల ఎఫెక్టు మనిషి కాళ్ళు పక్కకు కూడా కదపలేడండి. అంతటి ఎనర్జీ ఉంటుంది గ్రహశక్తుల్లో. మీరన్నారు ఇందాక విడిపోయి మళ్ళీ కలుసుకోవడం అనేది నాకు తెలిసి సినిమాల్లోనే చూస్తూ ఉంటామేమో, మరి రియల్ లైఫ్లో అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. సినిమాల్లో అయితే విడిపోయి మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. ఇక్కడెక్కడ ఉన్నారండి? విడిపోతే మొన్న ఎంత చక్కగా యూట్యూబ్లో విడిచే అబ్బాయిలు పాలాభిషేకం చేసుకుంటున్నారు, అమ్మాయిలు ఏమో డ్రమ్ములు కొట్టుకుంటా ఇంట్లోకి వస్తున్నారు. విడిపోయి డైవర్స్ అయితేనే డ్రమ్ములు కొట్టుకుంటా అమ్మాయిల వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోకి పిలుచుకొస్తున్నారు, అబ్బాయిల వాళ్ళ తల్లులు అయితే పాలాభిషేకం చేస్తున్నారు ఇంట్లోకి పిలుచుకొని పోయి. ఇంత విచిత్రంగా జరుగుతోంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు కలుసుకుంటారనేది హోప్ అయితే, ఎందుకంటే జాతకంలో ఒక్కసారి విడిపోతావా అని ఉందంటే విడిపోవడమే, మళ్ళీ కలిసే ఛాన్స్ ఏం ఉండదు. మరి ఇలా విడిపోయి కలవడం అనేది సినిమాల్లో చూస్తూ ఉంటాము. మరి ఈ కాంబినేషన్ కూడా దాంట్లో సంబంధించి జరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్.